తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో పలు అభివృద్ధి పనులను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు. 8 కోట్ల రూపాయల నిధులతో నిర్మితమవుతున్న 30 పడకల ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సీతానగరంలో ఇండోర్ స్టేడియాన్ని ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ కనీసం 15% సీట్లు తీసుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. 24 సీట్లలో జనసేన కనీసం 4 కూడా గెలవదని జోస్యం చెప్పారు. జన సైనికులను చంద్రబాబు కాళ్ల దగ్గర పవన్ తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఉంటే మరోపక్క టీడీపీ, జనసేన, బీజేపీ, షర్మిల ఉన్నారంటూ విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా తెలివిగల్లోడంటే ఎలాగా ఓడిపోతా ఉన్నాం, ఓడిపోగానే ఒకరు కావాల నెపం ఎత్తుక్కునేదానికి నేను ఎందుకు ఓడిపోయాను అని. ఎన్నికలు అయిపోగానే ఓటమి ఎలాగో చవి చూస్తాడు. ఓడిపోయిన తర్వాత నేను పొత్తు పెట్టుకొని తప్పు చేశాను, పవన్ కళ్యాణ్ వల్లే ఓడిపోయాను, లేకపోతే అధికారం వచ్చిండేవాళ్ళని చెప్పి పవన్ కళ్యాణ్ మీద ఎత్తినేస్తాడు. రేపు రాబోయేది కూడా అదే. ఆయన భీమవరంలో పోటీ చేస్తాడు, ఎక్కడ పోటీ చేస్తాడో ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఓడగొట్టేస్తాడు. చూసారా, నేను పొత్తు పెట్టుకున్నా, ఈ పవన్ కళ్యాణ్ గెలవలేదు, అనవసరంగా పొత్తు పెట్టుకున్నాను, పొత్తు పెట్టుకోలేకపోయింటే నేను ముఖ్యమంత్రి అయినవాడిని, పొత్తు పెట్టుకున్నాను కాబట్టి నేను ఓడిపోయాను అని చెప్పి ఆ పవన్ కళ్యాణ్ నట్టేంట ముంచబోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ముందు చూపుంది కాబట్టి, ఎవడో ఒకటి కావాలి కాబట్టి పక్కన పవన్ కళ్యాణ్ సంకలేసుకొని తిరుగుతా ఉన్నాడని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. రేపు రాబోయే 50 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ఒక యుద్ధం లాంటిదే. అంతమంది గట్టగట్టుకుని వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ నియోజకవర్గంలో మంచి మెజార్టీతో రజాని సౌమ్యుడు నిజంగా చెప్పాలి అంటే చాలా